9th ఆగస్ట్ కోల్కతాలోని ఆర్జేకార్ మెడికల్ కాలేజ్ లో అత్యంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక జూనియర్ డాక్టర్ ని రేప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఆ జూనియర్ డాక్టర్ 36 అవర్స్ డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ కి వెళ్ళింది. అక్కడే ఈ దారుణమైన రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ దీన్ని సూసైడ్ అని చెప్పి కేస్ ని డైవర్ట్ చేశారు. పేరెంట్స్ కి కూడా సూసైడ్ అని ఇన్ఫార్మ్ చేశారు. పేరెంట్స్ ని 3 అవర్స్ వరకు లోపలికి అలో చేయలేదు. ఆమె ఫేస్ అండ్ బాడీ మొత్తం ఇంజ్యూరీస్ ఉన్నాయి, అలాగే ఐస్ బ్లీడ్ అవుతున్నాయి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది రేప్ అండ్ మర్డర్ కేసు అని తేలింది. ఈ మర్డర్ ఇన్సిడెంట్ మొత్తం 3 to 5 AM మధ్యలో జరిగిందని తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అలాగే అక్కడ దొరికిన బ్లూటూత్ హెడ్ ఫోన్ ఆధారంగా సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ ఈ పని చేశాడని తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఇది గ్యాంగ్ రేప్ అని అంటున్నారు. ప్రెసెంట్ ఈ కేసు ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలి, అలాగే క్రైమ్ లోని స్ట్రిక్ట్ చేయాలని డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ లో వెస్ట్ బెంగాల్ సీఎం కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది అందరికీ తెలిసేలా షేర్ చేయండి.